హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గవర్నమెంట్ నుంచి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నారు. అక్కడి నుంచి విపరీతంగా డబ్బును అనేది సమకూరుస్తూ ఉన్నారు అంట. అసలు ఆ డబ్బు ఎందుకు సమకూరుస్తున్నారు అనేది ఎవరికి అర్థం కానటువంటి ఒక విషయం. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే కరెంటు ఛార్జీలు విపరీతంగా బాది అసలు సామాన్యులు తట్టుకోలేకపోతుంటే రోడ్డు మీదకి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి బాదుడు చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో ముందుకెళ్తూ ఉన్నారు. అటువంటి క్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రకమైనటువంటి సమ్మె వాతావరణం నెలకొంది. ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే మొన్నటి వరకు అల్లు అర్జున్ టాపిక్ అనేది హైలీ ట్రెండింగ్ టాపిక్గా క్రియేట్ చేసి దానిపైన కావాల్సిన సెన్స్లెస్ ప్రయోగాలన్నీ చేశారు. ఇటు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, టీవీ ఛానల్ వాళ్ళు. ఓవరాల్గా ఇటు చూసినా కూడా రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు ఇస్తా అన్నటువంటి 6 గ్యారంటీలని ఇక్కడ సూపర్ 6లని ఆంధ్రప్రదేశ్లో, ఇటు 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డి కంప్లీట్ చేయలేదు, అటు సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు కూడా కంప్లీట్ చేయలేదు. వీరంతా కానీ డబ్బుని విపరీతంగా కూడబెడుతున్నారంటూ అనంతానంద గారు అంటూ ఉన్నారు. మాతా అనంతానంద గారు ఆ మాట ఎందుకన్నారో ఆవిడ మాటలోనే వినండి. సోనియా రేవంత్ని మార్చదండి. చాలా మంది అనుకుంటున్నారు ముఖ్యమంత్రి సీట్కి ఎసరు వస్తుంది. సోనియా ఆ పని చేయదు. ఎందుకంటే ఇతడు ఇప్పుడు విస్తారంగా డబ్బు పోగు చేసే దగ్గర ఉన్నాడు. డబ్బు ఆశాల్తికి కూడా కావాలి, చంబాకి కావాలి, మొత్తం అటు కూటమికైనా ఇటు కూటమికైనా డబ్బులు కావాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి. భారతం నుండి విపరీతంగా లక్క సేకరిస్తూ ఉన్నటువంటి దుష్ట చతుష్టయాన్ని పరిశీలించి విదురుడు కాశీలో పాండవులకి కీడు చెయ్యబోతున్నారు అన్నది అంచనా వేశాడు. అంచనాని పాండవులకి హింట్ కూడా చేశాడు సభలోనే. దాంతో పాండవులు జాగ్రత్త పడగలిగారు. అలాగా విపరీతంగా డబ్బు సమీకరిస్తున్నారు, విపరీతంగా అప్పులు చేసి. ఇంకో ప్రక్క ఒక్క ప్లేట్ భోజనం 1000 రూపాయల ఖరీదంటూ, ఒక్క సభకి కోట్లు ఖర్చు పెడుతున్నామంటూ విపరీతంగా దొంగ లెక్కలు, దొంగ ఖర్చులు రాసి డబ్బు మొత్తం ఎక్కడికో మూటలు కడుతున్నారు. అంటే సామాన్యులకి తెలియని ప్రమాదం ఏదో ఈ వీళ్ళకి ఈ స్పైయింగ్ లో ఈ డ్రామోజీ లీడ్ చేసినటువంటి సిఐఎల్ని, కేజీబీల్ని, మెస్ల్ని, M5ల్ని, మొసాదుల్ని తన వలయంలో పూసలుగా చేసి వాడు నిర్వహించినటువంటి ఈ గూఢచర్య వలయం నుండి ఇప్పుడు ఏదో ఉబికి ప్రమాదం రానున్నది అన్న భయం వీళ్ళందరిలో ఉంది. చంబా, మోడీ, మైనో, మైట్ బి ట్రంప్ రేపు వైట్ హౌస్ లో చైర్ యాక్సెస్ చేసిన తర్వాత అనుకుంటున్నారో లేక మరొకటి ఉందో మనకైతే తెలియదు. ఎందుకంటే స్పైయింగ్ హైట్ పీక్ మీద, పర్వత శిఖరం మీద నిలబడిన వాడికి చుట్టూ భూమి నేల మీద ఉన్న వాడి కంటే ఎక్కువ భూమిని, ఎక్కువ విశాలమైనటువంటి భూమిని చూడగలడు. అలాగా వీళ్ళు స్పైయింగ్ లో ఇరుక్కొని ఉన్నటువంటి మేజర్ ఏజెంట్లు. కాబట్టి వీళ్ళకి ఏదో కనిపిస్తోంది. దాని నుండి కాపాడుకోవాలంటే డబ్బుంటేనే పరివారమైనా ఇంకోటైనా. కాబట్టి విపరీతంగా డబ్బు సమీకరిస్తున్నారు. అందుకే సినిమా వాళ్ళ మీద ట్రిగ్గర్ పెట్టారు. కొద్ది మొత్తం అయినప్పుడు వాళ్ళు రేవ్ పార్టీలను లేకపోతే డ్రగ్స్ ఉపయోగించారు అని అంటే వాళ్ళు కస్టమర్స్ స్మగుల్ చేసిన వాళ్ళని, డ్రగ్స్ వాళ్ళకి అందించిన వాళ్ళని వీళ్ళేం చేయాల, సజ్జనార్లతో సహా వాడిన వాళ్ళని పట్టుకుని గుంజారు. అది తక్కువ మొత్తం. ఇప్పుడు భారీ మొత్తంలో 100 కోట్లు ఒక్కొక్కరి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకోసమే ఈ డ్రామా అంతా నడుస్తుంది అని నా అనుమానం. మరికొంత పరిశీలించి ఇంకొన్ని అంశాలు ఉన్నాయండి. వీడియో నిడివి పెరుగుతుంది. మరొక దానిలో మీతో షేర్ చేసుకుంటాను. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. Subscribe it. Please support Ammavadi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the public. Thank you for watching.
విన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఇటు తెలంగాణ ప్రజలకు కానీ తెలియకుండా ఒక గుట్టు చప్పుడు కానీ గూడు పుటాని ఏదో జరుగుతుంది. ఈ డబ్బు విపరీతంగా కూడపెట్టడం వెనకాల ఏదో ఆంతర్యం ఉంది. రాబోయే విపత్తుని, రాబోయే కాలంలో చేయవలసిన కార్యాచరణని వీరు ముందుగానే రచిస్తూ ఉన్నారా? పేదలపైన భారం పెట్టైనా నెక్స్ట్ జమిలి గిమిలి అంటున్నారు, వాటి కోసం డబ్బులు దాస్తూ ఉన్నారా? మళ్ళీ గతంలో లాగే ఈవీఎంని మేనేజ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు? ఈ విషయం అయితే నాకు తెలియదు, కానీ అనంతానంద అమ్మగారు తన నోటి ద్వారా చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నిజంగా చెప్పాలంటే మొన్న కలెక్టర్ మీటింగ్స్లో 1,30,00,000 రూపాయలు ఓన్లీ ఫుడ్ కోసం అయిందని చెప్పటం ఒకటి, వరదలు వచ్చినప్పుడు దాతలు ఇచ్చిన 600 కోట్లు పోగా వీళ్ళు 600 కోట్లు బడ్జెట్ చూపించి అప్పుడు ఎంతో కొంత వెనకేశారు. ఇలా ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ పెడితే అక్కడ డబ్బులు బ్యాక్ చేస్తూ ఉన్నారంటే దానికి సంబంధించిన రీజన్ వేరే ఏమై ఉంటుందా అని అందరికీ డౌట్ వస్తుంది. అందుట్లో నేను కూడా ఒకడినే. ఇది వాస్తవం అవాస్తవం అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. బట్ అనుమానం రావడం వరకు మాత్రం మాకు అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. I'm Murali signing off.